హలో అండి, నేను మధు హార్మోనిక్ బైట్స్ నుంచి మధుని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? నేను ఇవాళ మెంతి కూర రైస్ చేశానండి, చాలా బాగుంది. ఎప్పుడు పరాటాలు అలా చేస్తాం కదా, దీని రైస్ ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేశాను. ఒక బంచ్ ఆఫ్ మెంతి కూరని పేస్ట్ చేసి పెట్టుకున్నాను కడిగి. సో అది ఒక కడాయి తీసుకున్నాను. దీని తర్వాత ఆ కడాయిలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసానండి. ఫస్ట్ ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేయించి పచ్చివాసన పోయేంత వరకు వేసాను అనమాట. కలిపిన తర్వాత కొద్దిగా ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టుకున్న మెంతి కూర పేస్ట్ని ఇందులో వేసాను అనమాట. మెంతి ఆకుల్లో ఉన్న నీళ్ళంతా పోయి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత వేయించాలండి. మరి లేకపోతే ఆకుల్లో పేస్ట్ అంతా మాడిపోతుంది. సిమ్లో పెట్టుకోండి మర్చిపోకుండా. సిమ్లో పెట్టాక ఆకుల్లోంచి పేస్ట్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంతవరకు స్టవ్ మీద పెట్టండి. ఇదిగో ఈ టైంలో నేను కొద్దిగా వెజిటేబుల్స్ కలుపుకున్నాను టేస్ట్ కోసం. మన ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ కలుపుకోవచ్చండి. నేనైతే క్యారెట్, ఆలు, మటర్, బీన్స్ వేసుకున్నాను. కొద్దిగా వేసుకొని వేయించుకున్నానండి. ఆల్రెడీ పెట్టుకున్నాను నేను ఈ వెజిటేబుల్స్ని. కాబట్టి ఆలుగడ్డల్లో ఉన్న వెజిటేబుల్స్లో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు నేను స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పొడి అయిన తర్వాత దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నాను. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా హల్దీ పౌడర్ కూడా వేసుకున్నానండి. ఈ మసాలా కూడా కూరలకి పేస్ట్కి పడేట్టుగా కొంచెం వేయించుకోండి. కొంచెం సేపు మగ్గబెట్టి పెట్టుకోండి. స్టవ్ మటుకు సిమ్లో ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఈ పేస్ట్ అంతా మాడిపోతే అసలు బాగుండదన్నమాట. సో కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొంచెం బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ నేను అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నానండి. అది బాస్మతి రైస్ మీ ఇష్టము, బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ. నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను. ఒక 1/2 kg వరకు రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు కలుపుతున్నానండి. కలుపుకొని నేను ఏ పేస్ట్లో కానీ కూరల్లో కానీ సాల్ట్ వేసి పెట్టుకోలేదు, రైస్లో కూడా వేసి పెట్టుకోలేదు. సో నేను ఇప్పుడు ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని దాని మెతుకులు కట్ అవ్వకుండా పైకి కిందికి కలపండి. రైస్ పొడిగా ఉండాలండి. రైస్ పొడిగా రావాలంటే రైస్ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే రైస్లో పొడిగా వస్తుందన్నమాట. పైకి కిందికి కలుపుకున్న తర్వాత చాలా మెంతికూర రైస్ మటుకు చాలా బాగుంటుందండి. టేస్ట్ చేయండి. ఇలా లాస్ట్లో నేను ఏం చేశానంటే ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఒక నిమ్మకాయని తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకొని నిమ్మకాయ రసం దీంట్లో కలుపుకున్నాను. చాలా బాగుంటుంది. నిమ్మకాయ రసం పుల్లగా ఉంటుంది. వేసి కలుపుకుంటే పుదీనా రైస్ చేదు లేకుండా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మనం పేస్ట్ చేసి దాన్ని ఉడకబెట్టాం కాబట్టి చేదు లేకుండా ఉంటుంది. గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసానండి. పైకి కిందికి కలిపిన తర్వాత టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. వేడిగా తింటే బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా బాగానే ఉంటుంది. సూపర్ ఉంటుంది.